వైసీపీ నాయకులు మెగా డిఎస్సిపై చేస్తున్నటువంటి కుట్రలను తిప్పి కొట్టాలనేటువంటి ఒక దాంట్లో భాగంగా ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఈరోజు మెగా డిఎస్సి పైన ఏదైతే వైసీపీ నాయకులు హడావిడి చేస్తూ ఉన్నారో వైసీపీ నాయకులను జనసేన పార్టీగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను, సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. గతంలో 2019 నుండి 2024 వరకు మీ వైకాపా ప్రభుత్వ హయాంలో ఎందుకు మెగా డిఎస్సిని మీరు ఏర్పాటు చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు సమాధానం చెప్పాలని జనసేన పార్టీగా మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి. కూటమి ప్రయత్న కుట్రలు చేయాలనేటువంటి మీ ఆలోచన ఏదైతే ఉందో ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రజలకు కూడా ఒక విషయాన్ని వివరిస్తా ఉన్నా. మీరు దాదాపుగా 30వ తేదీ 5 నెల 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి 2019 నుండి 2023 వరకు కూడా మీరు ఎలాంటి మెగా డిఎస్సిని ఏర్పాటు చేయలేకపోయారు. ఎందుకు మీరు ఏర్పాటు చేయలేకపోయారో సమాధానం చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ గతంలో 5 సంవత్సరాల పరిపాలనలో మెగా డిఎస్సిని ఎందుకు ఏర్పాటు చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పిన తర్వాతనే మీ దీక్ష శిబిరంలో కూర్చోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదట సంతకం మెగా డిఎస్సి పైన చేశారనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మెగా డిఎస్సి ద్వారా సంతకం చేసి దాదాపుగా మెగా డిఎస్సి ద్వారా ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 16,347 ఉపాధ్యాయ పోస్టులను డిఎస్సి ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలను నిర్వహించి మెరిట్ ఆధారంగా నియామకాన్ని పూర్తి చేసి వేలాది మంది అభ్యర్థులకు ఉద్యోగాలను కల్పించినటువంటి ఘనత ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానిది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మా ప్రభుత్వం ఇచ్చింది, మా ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చింది 16,347 పోస్టులను భర్తీ చేసి నియామక పత్రాలను అందించినటువంటి ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఇన్ని పోస్టులను ఇచ్చినటువంటి మా ప్రభుత్వం పైన ఒక్క పోస్ట్ ఇవ్వలేనటువంటి మీరు ఈరోజు దీక్షలని చెప్పి అడావిడి చేస్తూ ఉంటే ఆదోని నియోజకవర్గ ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, విద్యార్థులు మీ పైన నవ్వుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని చూసి ఈరోజు నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో కనపడతా ఉంది. ప్రజలు అనుకుంటా ఉన్నారు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క డిఎస్సి నియామక పత్రాన్ని కూడా అమలు చేయలేనటువంటి మీరు, అందించలేనటువంటి వైకాపా వాళ్ళు ఈరోజు 16,347 పోస్టులను నియమించినటువంటి కూటమి ప్రభుత్వం పైన ఏడుస్తూ ఉన్నారని చెప్పి ఈరోజు ప్రజలు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. కేవలం ఇది మీరు చేస్తున్నటువంటి దీక్షలు ఏదైతే దీక్ష శిబిరాలు ఏర్పాటు చేసుకొని మీరు కూటమి ప్రభుత్వం పైన కుట్రలు చేస్తూ ఉన్నారో ఇది కేవలం కూటమి ప్రభుత్వం పైన కుట్రలు చేసేటువంటి పనిగానే ఈరోజు ప్రజలు మీ యొక్క దీక్షలను భావిస్తున్నారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా మెగా డిఎస్సి పైన మాట్లాడేటువంటి నైతిక హక్కు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే మీ యొక్క శిబిరాల్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారో మాట్లాడేటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తా ఉన్నా, మీరు 5 సంవత్సరాలలో ఎందుకు ఒక్క నియామక పత్రాన్ని కూడా మీరు అందించలేదు, ఒక్క ఉద్యోగాన్ని కూడా ఇవ్వలేదు, మీ 5 సంవత్సరాలలో ఎందుకు ఇవ్వలేదో మీరు సమాధానం చెప్పిన తర్వాత మీ శిబిరాల్లో కూర్చోండి. కనీసం సమాజంలో మీకు, మీ పార్టీకి కనీసం విలువ ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు ఏది చేపట్టినా, మీరు ఎన్ని కుట్రలు చేయాలని పన్నినా మీ యొక్క కుట్రలు కుతంత్రాలకు
రాష్ట్రంలో ఉన్న ప్రజలు, ఆదోనిలో ఉన్న ప్రజలు ఎవ్వరు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదని చాలా స్పష్టంగా ఈ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా. జనసేన పార్టీగా ప్రజలకి మరొక్క విషయాన్ని తెలియజేస్తున్నా. ఏది ఏమైనా తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ఈ ప్రజాప్రభుత్వంలో మీకు అన్ని రకాలుగా అండగా ఉంటాం. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తాం. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరిని ఉన్నతమైనటువంటి స్థానంలో తీసుకెళ్లడమే యువతను పారదర్శకంగా, యువతను మరింత అభివృద్ధి పదంలో నడిపించే విధంగా మా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నా పేరు ఎం పులిరాజు, ఆదోని జనసేన పార్టీ నాయకులు.